ఇంగ్లాండ్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భాగంగా జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ టెస్టు మ్యాచ్లో టీమిండియా కూడా బాగానే ఆడినప్పటికీ ఫీల్డింగ్లో లోపాలు, లోయర్ ఆర్డర్ చెత్త బ్యాటింగ్ గిల్ సేనకు శాపాలుగా మారాయి. దీనికి తోడు బౌలింగ్ విభాగం కూడా మరీ అంత గొప్పగా బౌలింగ్ చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మొదటి టెస్టులో చాలా అధ్వానంగా ఆడిన ఆటగాళ్లెవరు, రెండవ టెస్టుకు తుది జట్టు నుండి ఎవరిని తప్పించాలి అనే చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎవరిని పక్కన పెడతారు అనే వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. మొదటి టెస్టులో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఇద్దరూ అంత గొప్పగా ఆడలేదు. అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అయితే ప్రస్తుతం జట్టులో వీరిద్దరి రీప్లేస్మెంట్ కి ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. వారే అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్. అయితే ఇద్దరిపై ఒకేసారి వేటు వేయరు అనే వాదన వినిపిస్తోంది. ఎవరో ఒకరిని తుది జట్టు నుండి తప్పించి ఆ స్థానంలో వేరొకరికి అవకాశమిచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సాయి సుదర్శన్ను తప్పిస్తే అభిమన్యు ఈశ్వరన్కు అవకాశం దక్కుతుంది. ఒకవేళ కరుణ్ నాయర్ను తప్పిస్తే ధ్రువ్ జురెల్ జట్టులోకి వస్తాడు. మరి జట్టు యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన లార్డ్ శార్దుల్ ఠాకూర్ చెత్త బ్యాటింగ్తో, వరస్ట్ బౌలింగ్తో తీవ్రంగా నిరాశపరిచాడు. అదే సమయంలో గిల్ కూడా శార్దుల్కి పెద్దగా బౌలింగ్ చేసే ఛాన్సులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పిచ్చు పరిస్థితిని బట్టి అతడి స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి లేదా వాషింగ్టన్ సుందర్కు అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇక ప్రసిద్ధ కృష్ణ అయితే 2 ఇన్నింగ్సుల్లో 6కు పైగా సగటుతో పరుగులు సమర్పించుకున్నాడు. టెస్ట్ మ్యాచ్లో ఇలా చేయడం మహాపాపం కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రసిద్ధ కృష్ణ స్థానంలో హర్షదీప్ సింగ్కు అవకాశం ఇవ్వాలి. ఇక చివరిగా సిరాజ్ గురించి చెప్పుకోవాలి. సిరాజ్ ఎకానమీతో బౌలింగ్ చేసినా వికెట్లు తీయడంలో బాగా వెనుకబడ్డాడు. ముఖ్యంగా బంతిని సరిగ్గా స్వింగ్ చేయలేకపోతున్నాడు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని బంతిని బాగా స్వింగ్ చేసే సామర్థ్యం, వికెట్లు పడగొట్టే నేర్పరితనమున్న హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకుంటే మెరుగ్గా ఉంటుంది. అయితే బుమ్రా రెండో టెస్ట్ ఆడతాడో లేదో ఇంకా ఇప్పుడే క్లారిటీ లేదు కాబట్టి ఒకవేళ బుమ్రా రెండో టెస్ట్ ఆడకపోతే సీనియర్ ఆటగాడు సిరాజ్ని జట్టులో కొనసాగిస్తారు. బుమ్రా స్థానంలో ఆకాష్ దీప్ లేదా హర్షిత్ రాణాకి అవకాశం దొరకొచ్చు. రెండవ టెస్ట్ కోసం ఈ మార్పులు ఎలా ఉన్నాయి? ఇంకా ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.